హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ తోటకూర కిచిడి చూసేద్దాం. వచ్చేసేయండి. అన్నిటికంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే ఈ వన్ పాట్ రెసిపీ హైలైట్ అవుతుందన్నమాట. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్, బంగాళదుంప, తోటకూర వేస్తున్నాను. యాక్చువల్గా బఠానీ వేస్తాను. ఈసారి బఠానీ దొరకలేదు, అందుకే వేయట్లేదు. నార్మల్గా తాలింపు పెట్టేసేసుకొని కుక్కర్లో ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఉప్పు, పసుపు వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి మూత పెట్టి మగ్గనిచ్చేసేయాలి. దీనిలో బెండకాయ తప్ప ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. బెండకాయ వేస్తే మళ్ళీ సాంబార్ రైస్ అయిపోతుంది. ఇప్పుడు మన హీరో అనమాట, అంటే తోటకూర. ఈరోజు మెయిన్గా వచ్చేసి ఈ తోటకూర. ఎప్పుడు నార్మల్గా వెజిటబుల్స్తో చేస్తాను. ఈసారి తోటకూర, పాలకూర అలాంటివి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర తోటకూర ఉంది కాబట్టి తోటకూర వేశాను. పాలకూరతో చేసిన చాలా బాగుంటుంది. ఇప్పుడు తోటకూర కూడా కొంచెం మెత్తబడిపోవాలండి. ఆ తర్వాత అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది రైస్ కిచిడి కాదు, రవ్వ కిచిడి అండి. అదేనండి, గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు కిచిడి అనమాట. ఒకటికి ఒకటి చొప్పున శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ ప్రొసీజర్ కంటే ముందు. ఇప్పుడు నానబెట్టిన రవ్వని, పప్పుని నీళ్ళు పంపేసి దీనిలో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా చల్లేసుకొని తిప్పేసుకొని మూత పెట్టుకోవడమే. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని మంచిగా మసాలా వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ ఇది నైట్ చేస్తున్నాను కదా, మసాలా ఎందుకని నేను ఏది వేయట్లేదు. ఈసారి రవ్వ భలే సన్నగా దొరికిందండి డిమార్ట్లో. ఇలా సన్నగా ఉంటే ఉప్మా అయినా సరే తినేస్తారు, లావుగా ఉంటే తినబుద్ధి కాదు కదండి. ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఇదంతా మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు 1కి 2 చొప్పున తీసుకోవాలి. అంటే నేను 4 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను అనమాట. కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటరు యాడ్ చేసుకోవాలి. నాకు తెలిసి ఉప్పు సరిపోదని అయినా చూశాను. నీళ్ళు పోసాక ఉప్పు ఎలా సరిపోతుందండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవడమే, అంతే. ఇంకా 3 విజిల్స్ వస్తే అయిపోయినట్టే. దీనికి కాంబినేషన్గా వడియాలు వేయించుకుంటే భలే ఉంటుంది. ఇది నైట్ డిన్నర్స్కి అండ్ లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. అండ్ మంచి హెల్దీ ఫుడ్ కూడా. గోధుమ రవ్వ అండ్ వెజిటబుల్స్ కదా, పెసరపప్పుతో కలిపి. కుక్కర్ మూత ఓపెన్ చేయగానే వాసన అయితే భలే బాగుంది. ఇంకా పలుచగా కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకొని మగ్గబెట్టేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. లాస్ట్కి కొత్తిమీర వేసేసి కొంచెం నెయ్యి వేసేసుకుంటే అంతే. ఇలా తిన్నామనుకోండి పొట్ట లైట్గా, మనసు నిండుగా, హాయిగా ఉంటుంది. ఇంతకీ తోటకూరని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే, బాయ్.